ప్రజాగళం సభ చాలా పెద్ద హిట్ అయిందని తెలుగుదేశం పార్టీ అంటోంది. అక్కడ వచ్చిన జనం చూసినా కూడా మనకు అదే అనిపిస్తుంది. భారీగా జన సమీకరణ జరిగింది. అట్లాగే మనం ఎప్పుడూ చెప్పుకునేట్లుగా అధికార పార్టీ కంటే ప్రతిపక్షానికి జనాలు జనరల్గా ఎక్కువ మందే వస్తూ ఉంటారు. అయినా కానీ పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి సరైనటువంటి సంతోషం కానీ ఆనందం కానీ లేనటువంటి పరిస్థితి. ఎందుకు ఇట్లా ఉంది అనేదానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి మీద నరేంద్ర మోడీ ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం, ఎటువంటి మాటలు అనకపోవడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన గురించి ప్రైజ్ అయినా చేయాలి, లేదా ఆయనకి సరైనటువంటి పాలన చేయలేదు అయినా విమర్శించాలి నరేంద్ర మోడీ. ఆ రెండు చేయకుండా న్యూట్రల్గా ఒకే ఒక్కసారి జగన్ మీద విమర్శలు చేసే సాహసం కూడా చేయకుండా కేవలం ఒక 4 ముక్కలు చెప్పేసి ఊరుకున్నారు. వైసీపీ, కాంగ్రెసు రెండు ఒక గూటి పక్షులే అనేసి ఊరుకున్న మోడీ, రెండు పార్టీలు రాష్ట్రంలో ఒక్క కుటుంబానికి చెందిన వ్యక్తులే సారథులుగా ఉన్నారంటూ జగన్ షర్మిలను ఉద్దేశించి ఒక్కసారి మాట్లాడారు. ఇక రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే కూటమిని ఆశీర్వదించాలని మోడీ ప్రజలను కోరారు. కానీ జగన్ పేరు ఎక్కడ ఎత్తల, ఆయన కేసుల గురించి ఎత్తల. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వాల గురించి మోడీ ఎలాంటి ప్రకటన చేయాల. దీంతో టీడీపీ, జనసేన శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నాయి. అయితే ప్రధాని మోడీ వైసీపీ సర్కార్ మీద పెద్దగా విమర్శలు చేయకపోవడానికి అనేక కారణాలు ఉన్నట్టు తెలుస్తుంది. మోడీతో జగన్కున్న సన్నిహిత సంబంధాలు, ముఖ్యంగా పార్టీలకు అతీతంగా జగన్తో మోడీ మైత్రిని కొనసాగించిన పరిస్థితి. అయితే ఎన్డీఏలో చేరడానికి వైసీపీకి పలుమార్లు ఆఫర్ ఇచ్చినప్పటికీ దాన్ని జగన్ సున్నితంగా తిరస్కరించారు. ఇదే సమయంలో చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నించారు. అయితే జగన్ వద్దాం అనుకున్న ఎన్డీఏలోకి రావడానికి ఆర్ఎస్ఎస్ ఒప్పుకోలేదని, దానికి జగన్కి ఉన్న మతపరమైన కారణాలే ఉన్నాయని చెప్తున్నారు. దీనికి తోడు రాజ్యసభలో కూడా బీజేపీకి సరైన మద్దతు లేకపోవడం. ఇదే సమయంలో వైసీపీకి పూర్తి స్థాయిలో రాజ్యసభ సభ్యులు బలం ఉండడంతో మోడీ వైసీపీ మీద విమర్శలు చేయకపోవడానికి కారణం అంటున్నారు. ఈ కారణంగానే జగన్ మీద మోడీ విమర్శలు చేయలేదని టీడీపీ, జనసేన నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలోనైనా జగన్ టార్గెట్గా బీజేపీ నేతలు విమర్శలు చేయాలని టీడీపీ, జనసేన శ్రేణులు కోరుకుంటున్నాయి. తెలుగుదేశం, జనసేన కోరుకుంటున్నట్లుగా వచ్చే సభల్లో అయిన బీజేపీ నాయకులు జగన్ సర్కార్ మీద విమర్శలు చేస్తారా లేదా అనేది డిస్కషన్గా మారింది. సో మీరేమనుకుంటున్నారు? రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజల యొక్క ఓటు ఎవరికి ఉండబోతోంది? ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు? ఏపీ ప్రజలు ఎవరి వైపు నిలబడుతున్నారో మీ అభిప్రాయంగా కామెంట్లో చెప్పండి.